హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వీడియో చూసిన అందరూ ఐశ్వర్యవంతులు అవుతారు. మనందరికీ డబ్బు కావాలి. డబ్బుతో పాటు మనం ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మన ఇంట్లో ప్రేమ ఆప్యాయతలు కూడా సమృద్ధిగా ఉండాలి. వీటిలో ఏది లేకపోయినా మన దగ్గర 100 కోట్లు డబ్బు ఉన్నా సరే ఆ జీవితానికి పెద్దగా అర్థం ఉండదు. మీకు డబ్బు ఎందుకు కావాలో, ఆ డబ్బుతో మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీపై మీకు ఒక క్లారిటీ ఉన్నదా? డబ్బు మీకు ఎందుకు అవసరం? కేవలం మీకు మాత్రమే అవసరమా? మీ కుటుంబానికి ఆర్థిక స్వేచ్ఛ అందించాలనుకుంటున్నారు కాబట్టి మీకు డబ్బు అవసరమా? మీ కుటుంబానికి ఆర్థిక స్వేచ్ఛ అందించాలనుకుంటే డబ్బుతో పాటు మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీ ఇంట్లో ప్రేమ ఆప్యాయతలు సమృద్ధిగా ఉండాలి. ప్రేమ ఆప్యాయతలు లేని ఇంట్లో డబ్బు ఉన్నా ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండవు. అలాంటి ఇంట్లో డబ్బు ఎక్కువ కాలం నిలబడదు. మనలో చాలామంది డబ్బు పట్ల చాలా ఫోకస్ పెడుతున్నారు, మిగిలిన వాటిని లైట్ తీసుకుంటున్నారు. మిత్రమా, ఒకటి బాగా గుర్తుపెట్టుకో, అష్టైశ్వర్యాలు ఉంటాయి కదా, డబ్బు, సంపద, ఐశ్వర్యం, శాంతి, ప్రేమ, ఆరోగ్యం, ఆనందం, ఇలా ఎన్నో రకాల అష్టైశ్వర్యాలు ఉన్నాయి. ఈ అష్టైశ్వర్యాలన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ మనం మన జీవితాన్ని కొనసాగించాలి. మీ వయసు 20 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా, 40 అయినా, 50 అయినా, 60 అయినా, 60 పైన ఎంతైనా సరే ప్రతి వయసులో ఏ ఏజ్లో ఆ ఏజ్కి సంబంధించిన బ్యాలెన్స్డ్ జీవితాన్ని సాగించాలి. మన వ్యూవర్స్ చాలామంది మనీ అఫర్మేషన్స్ చేస్తున్నారు, బాగా డబ్బు సంపాదిస్తున్నారు. ఓకే, బాగానే ఉంది. కానీ మీ ఇంట్లో ప్రేమ ఉన్నదా? మీ ఇంట్లో సభ్యుల పట్ల, మీ తల్లిదండ్రుల పట్ల, మీ కన్న బిడ్డల పట్ల, మీ భాగస్వామి పట్ల మీరు ఎలా ఉంటున్నారు? ప్రేమ ఆప్యాయతంగా ఉంటున్నారా? మీరు పనిచేసే చోట మీ తోటి ఎంప్లాయీస్ తోటి మీరు ఎలా ఉంటున్నారు? ఇవన్నీ కూడా సరిగ్గా ఉండాలి మిత్రమా. ఇవన్నీ సరిగ్గా ఉంటేనే నువ్వు సంపాదించిన డబ్బు నీకు ఉపయోగపడుతుంది. లేదంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు కానీ ఉపయోగం ఉండదు. జస్ట్ మన కోటీశ్వరులు అవ్వటానికి కాదు ఈ జన్మ తీసుకున్నది. ఈ సమాజంలో మనం జీవించినంతకాలం డబ్బు సమృద్ధిగా కలిగి ఉండి ఆ డబ్బుతోటి జీవితాన్ని ఆనందంగా గడపటానికి ఈ భూమి మీదకు వచ్చాము. ఇది మర్చిపోయి కేవలం డబ్బు మాత్రమే సంపాదిస్తున్నారు. డబ్బు సంపాదించి ఏం చేసుకుంటారు మిత్రమా? మన తోటి వారికి ఉపయోగపడాలి కదా. ఇప్పుడు చెప్పు, నీకు అసలు ఎంత డబ్బు కావాలి? ఆ డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు చెప్పు. విశ్వానికి తెలియజేయి, లేదా నీ ఇష్ట దైవానికి తెలియజేయి. నీకు ఎంత డబ్బు కావాలో, ఆ డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నావో నీకే కరెక్ట్గా క్లారిటీ లేకపోతే ఎలా మిత్రమా? నాకైతే 10 కోట్ల డబ్బు కావాలని నేను విశ్వానికి ఎప్పుడో తెలియజేశాను. నేను ఇప్పుడు 10 కోట్ల సంపదకు వారసుడిని. నా దగ్గర 10 కోట్ల డబ్బు ఉన్నది. 10 కోట్ల డబ్బు విలువ చేసే సంపదలు ఉన్నాయి నా దగ్గర. వాటితోటి నేను ఎన్నో మంచి పనులు చేస్తున్నాను. నాకు ఎంత డబ్బు కావాలో నేను నిర్ణయించుకున్నాను. ఆ డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నానో ఆ పనులను ఇప్పుడు చేస్తున్నాను. నాకు ఎంత కావాలి, నేను ఏం చేయాలనుకున్న ప్రతిదీ ముందుగానే నేను ఇక్కడ ఊహించుకున్నాను. అది ఇప్పుడు భౌతిక రూపంలో నా జీవితంలోకి ప్రవేశించింది. ఇప్పుడు నేను నా కుటుంబంతో కలిసి ఆర్థిక స్వేచ్ఛతో, ప్రేమ ఆప్యాయతలతోటి జీవిస్తున్నాను. సంతోషంగా ఉన్నాను. ఇప్పటికీ నేను ఒక సాధారణ జీవితాన్ని జీవిస్తున్నాను. నేను కోటీశ్వరుడిని అయినా సరే నేను సాధారణ జీవితాన్ని జీవిస్తున్నాను. నేను ధనవంతుడిని అయింది ఇక్కడ ధనవంతుడిని అయ్యాను. నా బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకున్నాను. మన ఇన్నర్ మైండ్లో మనం ధనవంతులుగా జీవించాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీ ఇన్నర్ మైండ్లో మీరు ఎంత సంపదకు కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నారో అంత సంపదకు కోటీశ్వరులు అయినట్లు ఇక్కడ ఇమాజిన్ చెయ్యండి.
మీరు కోరుకున్నంత డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. నేను ఆ పని చేశాను, 10 కోట్ల డబ్బుకు చేశాను. నా దగ్గర ఇప్పుడు 10 కోట్ల డబ్బు ఉన్నది. 10 కోట్ల డబ్బు అంటే 10 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి నాకు. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఇది కేవలం నేను మనీ అఫర్మేషన్స్ ఒక్కటే చేయలేదు. నా జీవితంలోకి అష్టైశ్వర్యాలు కావాలనుకున్నాను. ఆ అష్టైశ్వర్యాలన్నిటినీ సమతుల్యంగా బ్యాలెన్స్ చేస్తూ నా జీవితాన్ని జీవించాను. ఇప్పుడు భౌతిక రూపంలో ప్రతిదీ నా దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. సో మీరు కూడా మీ జీవితాన్ని అష్టైశ్వర్యాలతోటి బ్యాలెన్స్డ్గా సమృద్ధిగా జీవించాలని కోరుకుంటూ ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ వీడియోలో మన జీవిత అష్టైశ్వర్యాలతోటి ముందుకు సాగటానికి, సమృద్ధిగా ముందుకు సాగటానికి కావాల్సిన ప్రత్యేకమైన అఫర్మేషన్స్ అందిస్తున్నాను. 100 అఫర్మేషన్స్ అందిస్తున్నాను. ఈ 100 అఫర్మేషన్స్ని మనసు పెట్టి ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే రాత్రి పడుకునే ముందుగా 3 సార్లు వినండి. కనీసం 3 సార్లు వినాలి, ఖచ్చితంగా వినాలి. ఇవి చాలా ప్రత్యేకమైనవి, చాలా సింపుల్గా ఉంటాయి. మన జీవితాన్ని చాలా అద్భుతంగా మనం కోరుకున్న విధంగా మారుస్తాయి. ఈ అఫర్మేషన్స్ మన కోసం కరెక్ట్గా పని చేయాలంటే మనం కరెక్ట్గా ఆలోచించాలి. మనకేం కావాలో మనకు కరెక్ట్గా తెలిస్తే, కరెక్ట్గా తెలుసుకున్న తర్వాత దానికి తగిన విధంగా మన యాక్షన్స్ ఉండాలి. ప్రతిరోజు అఫర్మేషన్ చేసి నువ్వు 24/7 ఇంట్లో ఉండి నిద్రపోతూ టైం వేస్ట్ చేస్తే ఉపయోగం ఉండదు. మీకేం కావాలో మీరు తెలుసుకున్న తర్వాత మీకు కావాల్సిన దాని పట్ల మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత వర్క్ చేస్తున్నారు, ఆ వర్క్ కరెక్ట్గా చేస్తున్నారా, యాక్షన్ ప్లాన్ ఎలా ఉన్నది, మీ యాక్షన్ ప్లాను త్వరగా మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మాత్రమే ఈ అఫర్మేషన్స్ మీకు ఉపయోగపడతాయి, మీకు ధైర్యాన్ని అందిస్తాయి. మీరు ఇంట్లో ఖాళీగా కూర్చొని ఈ అఫర్మేషన్స్ని ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు రాసినా, ఎన్నిసార్లు చదివినా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ అఫర్మేషన్స్ అనేవి మన చుట్టూ ఉన్న ఈ సమాజంలో మీరు డబ్బు కోసం ప్రయత్నిస్తుంటే, కోటీశ్వరులు అవ్వటానికి ప్రయత్నిస్తుంటే, మీరు కోటీశ్వరులు అవ్వటానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలను మీకు అందిస్తాయి. మీ కళ్ళ ముందే ఉంటాయి అవకాశాలు. ఇంతకుముందు ఎప్పుడూ మీరు చూసి ఉండరు, గుర్తించి ఉండరు. చూసి ఉంటారు కానీ మీ మైండ్లోకి అది వచ్చి ఉండదు. నేను ఈ పని చేయొచ్చు కదా అనే ఆలోచన మీకు వచ్చి ఉండదు. ఈ అఫర్మేషన్స్ మీకు ఎలా ఉపయోగపడతాయంటే, మీ చుట్టూ ఉన్న సమాజంలోనే, మీ ఇంటి పక్కనే, లేదా మీరు డైలీ రొటీన్గా తిరిగే ఏరియాలలోనే సంపదను సృష్టించే అవకాశాలను మీరు గుర్తిస్తారు, వాటిని ఆచరణలో పెడతారు, వాటి ద్వారా డబ్బును సంపాదిస్తారు, వాటి ద్వారా మీరు మీ కుటుంబానికి ఆర్థిక స్వేచ్ఛను అందిస్తారు. అఫర్మేషన్స్ అనేవి మనకి ఇలా ఉపయోగపడతాయి. మనీ అఫర్మేషన్స్ సంపదను సృష్టించే అవకాశాలను మనల్ని గుర్తించేలాగా చేస్తాయి. గుర్తించిన తర్వాత మనతోటి పని చేయిస్తాయి. మనం బద్ధకంగా కూర్చుంటూ ఉపయోగం ఉండదు మిత్రమా, ముందే చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నీ జీవితంలో నువ్వు చేస్తున్న పనిని అభివృద్ధి చేయటానికి, నీకు వచ్చే రిజల్ట్ని 100 రెట్లు పెంచడానికి ఈ అఫర్మేషన్స్ ఉపయోగపడతాయి. మరి కోట్ల సంపద అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? కోట్ల సంపదతో పాటు ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రేమ ఆప్యాయతలతోటి నీ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నట్లయితే విశ్వానికి తెలియజేయి. ఈ వీడియో కామెంట్లో విశ్వానికి తెలియజేసి, నేను ఐశ్వర్యవంతుడిని, నేను అష్టైశ్వర్యాలతో నా కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్. ఈ మాటను విశ్వానికి ఈ వీడియో కామెంట్ ద్వారా తెలియజేసి, ఇప్పుడు రాబోతున్న 100 అఫర్మేషన్స్ అష్టైశ్వర్యాలను మనకు అందించే, అష్టైశ్వర్యాలతో మనం సమృద్ధిగా జీవించడానికి ఉపయోగపడే 100 అఫర్మేషన్స్ని మనసు పెట్టి విను. 3 సార్లు విను, వీడియో చివరి వరకు విను. నేను అష్టైశ్వర్యాలతో సమృద్ధిగా జీవిస్తున్నాను.
నా జీవిత ఐశ్వర్యం, ఆనందం, శాంతితో నిండి ఉన్నది. నా ఇంట్లోకి సంపద నిరంతరం ప్రవహిస్తుంది. నేను దైవ అనుగ్రహంతో అన్ని విధాల ధన్యుడిని. నా జీవితంలో ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నాను. నా కుటుంబం ప్రేమ, ఐక్యతతో వికసిస్తుంది. నా జీవితంలో విజయాలు సహజంగా వస్తుంటాయి. నేను ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా సంపన్నుడిని. నా ప్రతిరోజు శుభ సంపదలతో నిండి ఉంటుంది. నేను దైవ కృపతో అష్టైశ్వర్యాలను అనుభవిస్తున్నాను. నా మనసు సమృద్ధి భావంతో నిండి ఉన్నది. నా చుట్టూరు అవకాశాలు విస్తరిస్తున్నాయి. నా మనసు అపారమైన ధన సంపదను ఆకర్షిస్తుంది. నా ఇంట్లో సుఖశాంతులు శాశ్వతంగా ఉన్నాయి. నేను జ్ఞానం మరియు వివేకంతో సమృద్ధిగా జీవిస్తున్నాను. నా జీవిత దైవ ఆశీర్వాదాల ప్రతిబింబం. నేను ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యానికి కేంద్ర బిందువుని. నా ప్రతి అడుగు విజయానికి దారి తీస్తుంది. నేను సంపదను ప్రేమతో స్వీకరిస్తున్నాను. నా జీవిత ధన సమృద్ధితో నిండి ఉంది. నేను అఖండ లక్ష్మీ కటాక్షాన్ని అనుభవిస్తున్నాను. నా కుటుంబం సంతోషంగా, సురక్షితంగా ఉంది. నా ఆదాయం నిరంతరం పెరుగుతుంది. నేను ధనాన్ని సద్వినియోగం చేస్తున్నాను. నా జీవితంలో సకల శుభాలు చోటు చేసుకుంటున్నాయి. నేను విజయాన్ని సులభంగా ఆకర్షిస్తున్నాను. నా గృహం సిరి సంపదల నిలయం. నా ప్రతి కోరిక దైవ సమయానుసారం నెరవేరుతుంది. నేను ఐశ్వర్యానికి అయస్కాంతంలో ఉన్నాను. నా జీవిత సర్వాంగ సుందరంగా వికసిస్తుంది. నేను దైవ కరుణతో రక్షించబడ్డాను. నా చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. నేను సుఖ సంతోషాలతో నిండిన జీవితాన్ని గడుపుతున్నాను. నా ఇంట్లో ఆరోగ్యం, ఆనందం నిత్యం ఉంటాయి. నేను సమృద్ధి ఆలోచనలు పెంపొందిస్తున్నాను. నా సంపద ప్రతిరోజు పెరుగుతుంది. నేను విలువను సృష్టించి ఐశ్వర్యాన్ని పొందుతున్నాను. నా జీవితంలో కృతజ్ఞత మరియు సంపద కలిసి ప్రవహిస్తున్నాయి. నేను అష్టైశ్వర్యాల ప్రేమకు అర్హుడిని. నా కుటుంబ బంధాలు బలంగా ఉన్నాయి.
నా జీవితం శుభకార్యాలతో నిండిపోతుంది. నేను ధైర్యం మరియు విశ్వాసంతో ముందుకు సాగుతున్నాను. నా శరీరం ఆరోగ్యకరమైన శక్తితో నిండి ఉన్నది. నేను సంపూర్ణ సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా జీవితంలో దైవ రక్షణ ఉంది. నేను జ్ఞాన సంపదతో ఎదుగుతున్నాను. నా ప్రతి నిర్ణయం శ్రేయస్సును తెస్తుంది. నా జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి. నేను శాంతి మరియు ఐశ్వర్యానికి ప్రతిరూపాన్ని. నా గృహంలో లక్ష్మీదేవి కటాక్షం ఉన్నది. నేను సంపదను ఆనందంగా స్వీకరిస్తున్నాను. నా కుటుంబంలో ఆరోగ్యం, ప్రేమ, ఐశ్వర్యం వికసిస్తున్నాయి. నేను సంపూర్ణ సంతృప్తితో జీవిస్తున్నాను. నా జీవితం దివ్య ఆశీర్వాదాలతో నిండి ఉన్నది. నేను సమృద్ధి అవకాశాలను గుర్తిస్తున్నాను. నా జీవితంలో విజయ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. నేను ఆర్థిక స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాను. నా సంపద నాకు మరియు ఇతరులకు మేలు చేస్తుంది. నేను శుభ ఫలితాలను ఆకర్షిస్తున్నాను. నేను దైవిక సంపదతో నిండిపోయాను. నా జీవితంలో సౌభాగ్యం పెరుగుతుంది. నేను ప్రతిరోజు మరింత ఐశ్వర్యవంతుడిగా మారుతున్నాను. నా కుటుంబం అభివృద్ధి చెందుతుంది. నా మనసు ప్రశాంతంగా ఉంది. నేను సమృద్ధి చైతన్యంలో జీవిస్తున్నాను. నా జీవితంలో ప్రేమ, ధనం, ఆరోగ్యం సమతుల్యంగా ఉన్నాయి. నేను దైవ ప్రణాళిక ప్రకారం వికసిస్తున్నాను. నా గృహం సంతోషానికి నిలయం. నేను అష్టైశ్వర్యాల ఆశీర్వాదాన్ని స్వీకరిస్తున్నాను. నా సంపద తరతరాలకు ఉపయోగపడుతుంది. నేను ధన్యమైన జీవితాన్ని గడుపుతున్నాను. నా జీవితంలో ప్రతి అంశం సమృద్ధిగా ఉంది. నేను శుభ సంకల్పాలతో ముందుకు సాగుతున్నాను. నా ఆరోగ్యం అద్భుతంగా ఉంది. నేను సంపదను సులభంగా ఆకర్షిస్తున్నాను. నా ఇంట్లో శాంతి శాశ్వతంగా ఉంటుంది. నేను సిరి సంపదల మధ్య జీవిస్తున్నాను. నా ప్రతిరోజు ఆశీర్వాదాలతో ప్రారంభమవుతుంది. నేను ఐశ్వర్య పుత్రుడిని. నా జీవితంలో దైవశక్తి ప్రవహిస్తుంది.
నేను సంపూర్ణ శ్రేయస్సును అనుభవిస్తున్నాను. నా కుటుంబం ఐశ్వర్యవంతంగా ఉంది. నేను అన్ని విధాల ధనవంతుడిని. నా జీవిత సమృద్ధి పుష్పంలో వికసిస్తుంది. నేను శుభ సంపదల ప్రవాహంలో ఉన్నాను. నా మనసు సంపదను సృష్టించే ఆలోచనలతో నిండి ఉంది. నేను దైవ అనుగ్రహానికి పాత్రుడిని. నా జీవితంలో శుభయోగాలు కలుగుతున్నాయి. నేను ఆనందం మరియు ఐశ్వర్యంతో నిండిపోయాను. నా జీవితం దైవ సంపదకు ప్రతీక. నేను సంపూర్ణ ఆరోగ్యం, సంపద, ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. నా ప్రతి ఆలోచన సమృద్ధిని సృష్టిస్తుంది. నేను అపారమైన ఆశీర్వాదాల మధ్య జీవిస్తున్నాను. నా జీవితంలో ధనం, ఆరోగ్యం, ఆనందం సమృద్ధిగా ఉన్నాయి. నేను లక్ష్మీ కటాక్షంతో అభివృద్ధి చెందుతున్నాను. నా జీవిత అష్టైశ్వర్యాలతో ప్రకాశిస్తుంది. నేను సర్వ సంపదలకు ధన్యుడిని. నేను అష్టైశ్వర్యాలతో నిండిన దివ్య సమృద్ధి జీవితాన్ని ఆనందంగా జీవిస్తున్నాను. నేను అష్టైశ్వర్యాలతో సమృద్ధిగా జీవిస్తున్నాను. నా జీవిత ఐశ్వర్యం, ఆనందం, శాంతితో నిండి ఉన్నది. నా ఇంట్లోకి సంపద నిరంతరం ప్రవహిస్తుంది. నేను దైవ అనుగ్రహంతో అన్ని విధాల ధన్యుడిని. నా జీవితంలో ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నాను. నా కుటుంబం ప్రేమ, ఐక్యతతో వికసిస్తుంది. నా జీవితంలో విజయాలు సహజంగా వస్తుంటాయి. నేను ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా సంపన్నుడిని. నా ప్రతిరోజు శుభ సంపదలతో నిండి ఉంటుంది. నేను దైవ కృపతో అష్టైశ్వర్యాలను అనుభవిస్తున్నాను. నా మనసు సమృద్ధి భావంతో నిండి ఉన్నది. నా చుట్టూరు అవకాశాలు విస్తరిస్తున్నాయి. నా మనసు అపారమైన ధన సంపదను ఆకర్షిస్తుంది. నా ఇంట్లో సుఖశాంతులు శాశ్వతంగా ఉన్నాయి. నేను జ్ఞానం మరియు వివేకంతో సమృద్ధిగా జీవిస్తున్నాను. నా జీవిత దైవ ఆశీర్వాదాల ప్రతిబింబం. నేను ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యానికి కేంద్ర బిందువుని. నా ప్రతి అడుగు విజయానికి దారి తీస్తుంది. నేను సంపదను ప్రేమతో స్వీకరిస్తున్నాను. నా జీవిత ధన సమృద్ధితో నిండి ఉంది.
నేను అఖండ లక్ష్మీ కటాక్షాన్ని అనుభవిస్తున్నాను. నా కుటుంబం సంతోషంగా సురక్షితంగా ఉంది. నా ఆదాయం నిరంతరం పెరుగుతుంది. నేను ధనాన్ని సద్వినియోగం చేస్తున్నాను. నా జీవితంలో సకల శుభాలు చోటు చేసుకుంటున్నాయి. నేను విజయాన్ని సులభంగా ఆకర్షిస్తున్నాను. నా గృహం సిరి సంపదల నిలయం. నా ప్రతి కోరిక దైవ సమయానుసారం నెరవేరుతుంది. నేను ఐశ్వర్యానికి అయస్కాంతంలో ఉన్నాను. నా జీవిత సర్వాంగ సుందరంగా వికసిస్తుంది. నేను దైవ కరుణతో రక్షించబడ్డాను. నా చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. నేను సుఖ సంతోషాలతో నిండిన జీవితాన్ని గడుపుతున్నాను. నా ఇంట్లో ఆరోగ్యం, ఆనందం నిత్యం ఉంటాయి. నేను సమృద్ధి ఆలోచనలు పెంపొందిస్తున్నాను. నా సంపద ప్రతిరోజు పెరుగుతుంది. నేను విలువను సృష్టించి ఐశ్వర్యాన్ని పొందుతున్నాను. నా జీవితంలో కృతజ్ఞత మరియు సంపద కలిసి ప్రవహిస్తున్నాయి. నేను అష్టైశ్వర్యాల ప్రేమకు అర్హుడిని. నా కుటుంబ బంధాలు బలంగా ఉన్నాయి. నా జీవిత శుభకార్యాలతో నిండిపోతుంది. నేను ధైర్యం మరియు విశ్వాసంతో ముందుకు సాగుతున్నాను. నా శరీర ఆరోగ్యకరమైన శక్తితో నిండి ఉన్నది. నేను సంపూర్ణ సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా జీవితంలో దైవ రక్షణ ఉంది. నేను జ్ఞాన సంపదతో ఎదుగుతున్నాను. నా ప్రతి నిర్ణయం శ్రేయస్సును తెస్తుంది. నా జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి. నేను శాంతి మరియు ఐశ్వర్యానికి ప్రతిరూపాన్ని. నా గృహంలో లక్ష్మీదేవి కటాక్షం ఉన్నది. నేను సంపదను ఆనందంగా స్వీకరిస్తున్నాను. నా కుటుంబంలో ఆరోగ్యం, ప్రేమ, ఐశ్వర్యం వికసిస్తున్నాయి. నేను సంపూర్ణ సంతృప్తితో జీవిస్తున్నాను. నా జీవితం దివ్య ఆశీర్వాదాలతో నిండి ఉన్నది. నేను సమృద్ధి అవకాశాలను గుర్తిస్తున్నాను. నా జీవితంలో విజయ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. నేను ఆర్థిక స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాను. నా సంపద నాకు మరియు ఇతరులకు మేలు చేస్తుంది. నేను శుభ ఫలితాలను ఆకర్షిస్తున్నాను. నేను దైవిక సంపదతో నిండిపోయాను.
నా జీవితంలో సౌభాగ్యం పెరుగుతుంది. నేను ప్రతిరోజు మరింత ఐశ్వర్యవంతుడిగా మారుతున్నాను. నా కుటుంబం అభివృద్ధి చెందుతుంది. నా మనసు ప్రశాంతంగా ఉంది. నేను సమృద్ధి చైతన్యంలో జీవిస్తున్నాను. నా జీవితంలో ప్రేమ, ధనం, ఆరోగ్యం సమతుల్యంగా ఉన్నాయి. నేను దైవ ప్రణాళిక ప్రకారం వికసిస్తున్నాను. నా గృహం సంతోషానికి నిలయం. నేను అష్టైశ్వర్యాల ఆశీర్వాదాన్ని స్వీకరిస్తున్నాను. నా సంపద తరతరాలకు ఉపయోగపడుతుంది. నేను ధన్యమైన జీవితాన్ని గడుపుతున్నాను. నా జీవితంలో ప్రతి అంశం సమృద్ధిగా ఉంది. నేను శుభ సంకల్పాలతో ముందుకు సాగుతున్నాను. నా ఆరోగ్యం అద్భుతంగా ఉంది. నేను సంపదను సులభంగా ఆకర్షిస్తున్నాను. నా ఇంట్లో శాంతి శాశ్వతంగా ఉంటుంది. నేను సిరి సంపదల మధ్య జీవిస్తున్నాను. నా ప్రతిరోజు ఆశీర్వాదాలతో ప్రారంభమవుతుంది. నేను ఐశ్వర్య పుత్రుడిని. నా జీవితంలో దైవశక్తి ప్రవహిస్తుంది. నేను సంపూర్ణ శ్రేయస్సును అనుభవిస్తున్నాను. నా కుటుంబం ఐశ్వర్యవంతంగా ఉంది. నేను అన్ని విధాల ధనవంతుడిని. నా జీవిత సమృద్ధి పుష్పంలో వికసిస్తుంది. నేను శుభ సంపదల ప్రవాహంలో ఉన్నాను. నా మనసు సంపదను సృష్టించే ఆలోచనలతో నిండి ఉంది. నేను దైవ అనుగ్రహానికి పాత్రుడిని. నా జీవితంలో శుభయోగాలు కలుగుతున్నాయి. నేను ఆనందం మరియు ఐశ్వర్యంతో నిండిపోయాను. నా జీవితం దైవ సంపదకు ప్రతీక. నేను సంపూర్ణ ఆరోగ్యం, సంపద, ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. నా ప్రతి ఆలోచన సమృద్ధిని సృష్టిస్తుంది. నేను అపారమైన ఆశీర్వాదాల మధ్య జీవిస్తున్నాను. నా జీవితంలో ధనం, ఆరోగ్యం, ఆనందం సమృద్ధిగా ఉన్నాయి. నేను లక్ష్మీ కటాక్షంతో అభివృద్ధి చెందుతున్నాను. నా జీవిత అష్టైశ్వర్యాలతో ప్రకాశిస్తుంది. నేను సర్వ సంపదలకు ధన్యుడిని. నేను అష్టైశ్వర్యాలతో నిండిన దివ్య సమృద్ధి జీవితాన్ని ఆనందంగా జీవిస్తున్నాను. నేను అష్టైశ్వర్యాలతో సమృద్ధిగా జీవిస్తున్నాను. నా జీవిత ఐశ్వర్యం, ఆనందం, శాంతితో నిండి ఉన్నది.
నా ఇంట్లోకి సంపద నిరంతరం ప్రవహిస్తుంది. నేను దైవ అనుగ్రహంతో అన్ని విధాల ధన్యుడిని. నా జీవితంలో ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నాను. నా కుటుంబం ప్రేమ ఐక్యతతో వికసిస్తుంది. నా జీవితంలో విజయాలు సహజంగా వస్తుంటాయి. నేను ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా సంపన్నుడిని. నా ప్రతిరోజు శుభ సంపదలతో నిండి ఉంటుంది. నేను దైవ కృపతో అష్టైశ్వర్యాలను అనుభవిస్తున్నాను. నా మనసు సమృద్ధి భావంతో నిండి ఉన్నది. నా చుట్టూరు అవకాశాలు విస్తరిస్తున్నాయి. నా మనసు అపారమైన ధన సంపదను ఆకర్షిస్తుంది. నా ఇంట్లో సుఖశాంతులు శాశ్వతంగా ఉన్నాయి. నేను జ్ఞానం మరియు వివేకంతో సమృద్ధిగా జీవిస్తున్నాను. నా జీవిత దైవ ఆశీర్వాదాల ప్రతిబింబం. నేను ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యానికి కేంద్ర బిందువుని. నా ప్రతి అడుగు విజయానికి దారి తీస్తుంది. నేను సంపదను ప్రేమతో స్వీకరిస్తున్నాను. నా జీవిత ధన సమృద్ధితో నిండి ఉంది. నేను అఖండ లక్ష్మీ కటాక్షాన్ని అనుభవిస్తున్నాను. నా కుటుంబం సంతోషంగా సురక్షితంగా ఉంది. నా ఆదాయం నిరంతరం పెరుగుతుంది. నేను ధనాన్ని సద్వినియోగం చేస్తున్నాను. నా జీవితంలో సకల శుభాలు చోటు చేసుకుంటున్నాయి. నేను విజయాన్ని సులభంగా ఆకర్షిస్తున్నాను. నా గృహం సిరి సంపదల నిలయం. నా ప్రతి కోరిక దైవ సమయానుసారం నెరవేరుతుంది. నేను ఐశ్వర్యానికి అయస్కాంతంలో ఉన్నాను. నా జీవిత సర్వాంగ సుందరంగా వికసిస్తుంది. నేను దైవ కరుణతో రక్షించబడ్డాను. నా చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. నేను సుఖ సంతోషాలతో నిండిన జీవితాన్ని గడుపుతున్నాను. నా ఇంట్లో ఆరోగ్యం, ఆనందం నిత్యం ఉంటాయి. నేను సమృద్ధి ఆలోచనలు పెంపొందిస్తున్నాను. నా సంపద ప్రతిరోజు పెరుగుతుంది. నేను విలువను సృష్టించి ఐశ్వర్యాన్ని పొందుతున్నాను. నా జీవితంలో కృతజ్ఞత మరియు సంపద కలిసి ప్రవహిస్తున్నాయి. నేను అష్టైశ్వర్యాల ప్రేమకు అర్హుడిని. నా కుటుంబ బంధాలు బలంగా ఉన్నాయి. నా జీవిత శుభకార్యాలతో నిండిపోతుంది.
నేను ధైర్యం మరియు విశ్వాసంతో ముందుకు సాగుతున్నాను. నా శరీరం ఆరోగ్యకరమైన శక్తితో నిండి ఉన్నది. నేను సంపూర్ణ సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా జీవితంలో దైవ రక్షణ ఉంది. నేను జ్ఞాన సంపదతో ఎదుగుతున్నాను. నా ప్రతి నిర్ణయం శ్రేయస్సును తెస్తుంది. నా జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి. నేను శాంతి మరియు ఐశ్వర్యానికి ప్రతిరూపాన్ని. నా గృహంలో లక్ష్మీదేవి కటాక్షం ఉన్నది. నేను సంపదను ఆనందంగా స్వీకరిస్తున్నాను. నా కుటుంబంలో ఆరోగ్యం, ప్రేమ, ఐశ్వర్యం వికసిస్తున్నాయి. నేను సంపూర్ణ సంతృప్తితో జీవిస్తున్నాను. నా జీవితం దివ్య ఆశీర్వాదాలతో నిండి ఉన్నది. నేను సమృద్ధి అవకాశాలను గుర్తిస్తున్నాను. నా జీవితంలో విజయ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. నేను ఆర్థిక స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాను. నా సంపద నాకు మరియు ఇతరులకు మేలు చేస్తుంది. నేను శుభ ఫలితాలను ఆకర్షిస్తున్నాను. నేను దైవిక సంపదతో నిండిపోయాను. నా జీవితంలో సౌభాగ్యం పెరుగుతుంది. నేను ప్రతిరోజు మరింత ఐశ్వర్యవంతుడిగా మారుతున్నాను. నా కుటుంబం అభివృద్ధి చెందుతుంది. నా మనసు ప్రశాంతంగా ఉంది. నేను సమృద్ధి చైతన్యంలో జీవిస్తున్నాను. నా జీవితంలో ప్రేమ, ధనం, ఆరోగ్యం సమతుల్యంగా ఉన్నాయి. నేను దైవ ప్రణాళిక ప్రకారం వికసిస్తున్నాను. నా గృహం సంతోషానికి నిలయం. నేను అష్టైశ్వర్యాల ఆశీర్వాదాన్ని స్వీకరిస్తున్నాను. నా సంపద తరతరాలకు ఉపయోగపడుతుంది. నేను ధన్యమైన జీవితాన్ని గడుపుతున్నాను. నా జీవితంలో ప్రతి అంశం సమృద్ధిగా ఉంది. నేను శుభ సంకల్పాలతో ముందుకు సాగుతున్నాను. నా ఆరోగ్యం అద్భుతంగా ఉంది. నేను సంపదను సులభంగా ఆకర్షిస్తున్నాను. నా ఇంట్లో శాంతి శాశ్వతంగా ఉంటుంది. నేను సిరి సంపదల మధ్య జీవిస్తున్నాను. నా ప్రతిరోజు ఆశీర్వాదాలతో ప్రారంభమవుతుంది. నేను ఐశ్వర్య పుత్రుడిని. నా జీవితంలో దైవశక్తి ప్రవహిస్తుంది. నేను సంపూర్ణ శ్రేయస్సును అనుభవిస్తున్నాను.
నా కుటుంబం ఐశ్వర్యవంతంగా ఉంది. నేను అన్ని విధాల ధనవంతుడిని. నా జీవిత సమృద్ధి పుష్పంలో వికసిస్తుంది. నేను శుభ సంపదల ప్రవాహంలో ఉన్నాను. నా మనసు సంపదను సృష్టించే ఆలోచనలతో నిండి ఉంది. నేను దైవ అనుగ్రహానికి పాత్రుడిని. నా జీవితంలో శుభయోగాలు కలుగుతున్నాయి. నేను ఆనందం మరియు ఐశ్వర్యంతో నిండిపోయాను. నా జీవితం దైవ సంపదకు ప్రతీక. నేను సంపూర్ణ ఆరోగ్యం, సంపద, ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. నా ప్రతి ఆలోచన సమృద్ధిని సృష్టిస్తుంది. నేను అపారమైన ఆశీర్వాదాల మధ్య జీవిస్తున్నాను. నా జీవితంలో ధనం, ఆరోగ్యం, ఆనందం సమృద్ధిగా ఉన్నాయి. నేను లక్ష్మీ కటాక్షంతో అభివృద్ధి చెందుతున్నాను. నా జీవిత అష్టైశ్వర్యాలతో ప్రకాశిస్తుంది. నేను సర్వ సంపదలకు ధన్యుడిని. నేను అష్టైశ్వర్యాలతో నిండిన దివ్య సమృద్ధి జీవితాన్ని ఆనందంగా జీవిస్తున్నాను.